ఇక డీటెయిల్స్ చూస్తే వినాయక చవితి పండుగ గుర్తుకు రాగానే భాగ్యనగర వాసుల మదిలో మొదటగా మెదిలేది ఖైరతాబాద్ వినాయకుడు. భారీ ఆకారంలో దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణపతికి హైదరాబాద్లోనే కాకుండా ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది రూపొందించనున్న వినాయకుడి రూపాన్ని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ విడుదల చేసింది. ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా భక్తులను ఆశీర్వదించబోతున్నాడు. 12 తలలు, 7 అశ్వాలు, 12 సర్పాలతో 61 అడుగుల ఎత్తులో భారీ గణపతి రూపుదిద్దుకోనున్నాడు. ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ రాజు మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటుకు 80 నుంచి 90 లక్షలు ఖర్చు అవుతుందని, 3 నెలల నుంచి కార్మికులు తయారీ పనులలో పాల్గొన్నారని, 1 అడుగు నుంచి నేటికి 61 అడుగు వరకు పెంచుతూ వచ్చామని తెలిపారు. అధికారుల, రాజకీయ నాయకుల, ప్రజల సహకారాలు మాకు మెండుగా ఉన్నాయని, రోజు 1,00,000 మంది చొప్పున భక్తులు దర్శించుకుంటారని, ఇప్పటి వరకు ఎలాంటి అవాంతరణీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ నేను, నా సందీప్ రావు నా పేరు. ఈ వినాయకుడు ఈ సంవత్సరం 65వ సంవత్సరము. ఇది 1954లో ఒక్కడుగుతో మొదలుపెట్టిన ఈ వినాయకుడు అంచెలంచెలుగా ఒక్కొక్క అడుగు పెరుగుతూ ఈ సంవత్సరము 61 అడుగులు. గత 64 సంవత్సరాల నుండి ఖైరతాబాద్ వినాయకుడు వివిధ రూపాలలో, వివిధ ఆకారాలలో, వివిధ రూపాలలో భక్తులకు దర్శనానికి ఇచ్చారు. ఈ సంవత్సరం ద్వాదశాదిత్య మహాగణపతి, ఒకవైపు ఏకాదశి దేవి, ఒకవైపు బ్రహ్మ విష్ణు ఈశ్వర, మరియు భగవంతునికి రైట్ సైడ్లో కుంజికాదేవి, మరియు లెఫ్ట్ సైడ్లో దత్తాత్రేయ స్వామి. అట్లాగే భగవంతునికి మొట్టమొదటిసారిగా 64 సంవత్సరాల తర్వాత మేము 12 అడుగుల వినాయకుడు, 12 తలల, 24 హస్తాల ఈ వినాయకుడు మొట్టమొదటిసారిగా మేము ఖైరతాబాద్లో వినాయకుని పెట్టినాము. ఈ వినాయకునికి హైటు దాదాపు 61 అడుగులు, వెడల్పు 28 అడుగుల వెడల్పు. ఈ వినాయకునికి దాదాపు 70-80 లక్షల రూపాయలు ఖర్చు అయింది, ఇంకా ఉంది. దీని వెయిట్ బరువు 45 నుండి 50 టన్నుల వరకు వెయిట్ ఉంటుంది. ఇది వినాయకునికి చేయడానికి దాదాపు 3 నెలల సమయం పట్టింది. దీని శిల్పి రాజేంద్ర గారు, వారు గత 30 సంవత్సరాల నుండి అర్థం చేస్తున్నారు. దానికన్నా ముందు రంగారావు గారు సినీ ఆర్ట్ డైరెక్టర్, శారది స్టూడియో, అతను దాదాపు 20-30 సంవత్సరాలు చేసిండు. అట్లాగే ఈయన రంగారావు గారి తర్వాత శిల్పి రాజేంద్ర గారు ఈ వినాయకుని చేస్తూ వస్తూ ఈ సంవత్సరం కూడా ఆయన్నే. దీన్ని మొట్టమొదటిగా 1954లో స్వర్గీయ శంకరయ్య గారు, ఇక్కడ కార్పొరేటర్గా ఉండే ఫ్రీడమ్ ఫైటరు, స్వాతంత్ర సమరయోధుడు, ఆయన ఒక్కడితో మొదలుపెట్టిండు. అతని సోదరుడు, ఆయన చనిపోయిన తర్వాత సోదరుడు సింగరి సుదర్శన్ గారు వారి చైర్మన్గా ఉండి ఇక్కడ ఈ కార్యక్రమం జరిపించుకుంటూ వస్తున్నారు. ఈ సంవత్సరము ఈ వినాయకునికి తుది రూపం వచ్చింది. ఈరోజు 1 గంట తర్వాత కళ్ళు తెరుస్తారు. ఆ తర్వాత వినాయకునికి 1వ తేదీ రోజు కట్టెలు ఇప్పేసిన తర్వాత బారికేట్లు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం లాగా ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మేము అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము. భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఇప్పటివరకు ఏం కాలేదు, భగవంతుడు ఉన్నాడు, భగవంతుని దయతోని ఈ సంవత్సరం కూడా అట్లాగే ఏర్పాటు చేస్తాము. 2వ తారీఖు నాడు వినాయక చవితి ఉంటుంది. 12 గంటలకు, 2వ తేదీ 12 గంటలకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గారి చేతి మీద ఈ పూజా కార్యక్రమం ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు మరియు బండా దత్తాత్రేయ గారు, ఎంపీ కిషన్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు వాళ్ళందరూ వస్తారు ఇక్కడ పూజకు. ఈ సంవత్సరము భారీ వినాయకుడు, ఎన్నడూ లేనటువంటి వినాయకుడు, భారీ గణపతి, భారీగా ఆకర్షించే వినాయకుడు సూర్యభగవాన్ రూపంలో మేము చేశాము. వినాయక చవితి భక్తులకు శుభాకాంక్షలు. చూసినట్టయితే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు ఇక్కడ? నేను ఇక్కడ భగవంతుని దగ్గర భయపడుతా అంటే 12 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల నుండి సేవ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు కూడా నేను గవర్నమెంట్ ఉద్యోగిని. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఇక్కడ భక్తులకు ఇక్కడ దేవుని దగ్గర సేవ చేసుకుంటూ ఉన్నాను. మీ కమిటీలో, ఈ ఉత్సవ కమిటీలో ఎంతమంది ఉన్నారు? ఈ ఉత్సవ కమిటీలో ఇది ఉత్సవ కమిటీ, ఇది పండుగ కమిటీ ఇది. కానీ ఫౌండర్ మాత్రము సింగరి వంశస్థులు, సింగరి సుదర్శన్ గారు, వారి కుటుంబీకులు 3, వాళ్ళ కుమారుడు, నేను, అట్లాగే ఈ 3 కలిసి మెయిన్ ఇంపార్టెంట్ మీరు వినాయకునికి మొత్తం A to Z. ఇక్కడ అందరు వాలంటీర్స్, బస్తీ సహకారం ఉంటుంది. బస్తీలో వాళ్ళు వాలంటీర్స్ ఉంటారు, బస్తీ ప్రజలు, బస్తీ వాళ్ళందరూ సహకారంతో మన ఈ ఖైరతాబాద్ వినాయకుని ఇంత పెద్ద ఎత్తుగా, ఇంత బ్రహ్మాండంగా మనం యావత్ భారతదేశంలో కానీ వినియోగ రూపంలో ఈ వినాయకుని ఉత్సవాలు మనం జరుపుకుంటున్నామంటే ఆ భక్తుల సహకారం, ప్రజల సహకారం,
బస్తీవాస సహకారం ఉంటుందని మనం చేసుకుంటాం. మొత్తం 3 నెలల నుంచి స్టార్ట్ అయింది కదా, ఎంతమంది కార్మికులు అందాదా మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? మొట్టమొదటిసారిగా ఈ వినాయకుని తయారు చేయడానికి హైదరాబాద్ నుండి సుధాకర్ వాళ్ళ గ్రూప్ వస్తుంది, షెడ్ వేస్తారు. దాని తర్వాత మచిలీపట్నం నుండి నాగబాబు వాళ్ళ గ్రూప్ వస్తుంది, వెల్డింగ్ అయితే వెల్డింగ్ 2 నెలలు వెల్డింగ్ పడుతుంది. దాని తర్వాత చెన్నై నుండి మూర్తి వాళ్ళ గ్యాంగ్ వస్తుంది. దాని తర్వాత ఫినిషింగ్ వర్క్ మహారాష్ట్ర నుండి వస్తారు, వాళ్ళు ఫినిషింగ్ వర్క్ చేస్తారు. ఇట్లా దాదాపు 150 మంది కార్మికులు రాత్రింబలు కష్టపడి చేస్తేనే ఈ వినాయకుడు ఈ రూపంకి వచ్చింది. డైలీ ఎంతమంది దర్శించుకుంటారని ఈసారి అంచనా? మేము గత సంవత్సరము 1,00,000 మంది దర్శించుకుంటే ఈ సంవత్సరము 1,00,000 దాటొచ్చని దాటినా కానీ మేము తట్టుకున్నంత మేము వాళ్ళకు భక్తులకు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ మరి వచ్చినటువంటి భక్తులు దర్శించుకున్నాక తర్వాత మరి మీ తరపున ఏమన్నా పలహారాలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? భక్తులకి ఇక్కడ వచ్చే పొద్దున 6 గంటల నుండే తీర్థ ప్రసాదం నడుస్తుంటుంది. మరియు ఇక్కడ భక్తులు ఏదైతే ఇక్కడ పెట్టి లడ్డు ఏదైతే పెడతారో ఆ లడ్డు పెట్టిన తర్వాత వాళ్ళకి సగం ఇచ్చేసి అదే రోజు భక్తులకు లైన్లో పంచిపెడుతుంది ప్రసాదాన్ని. ఓకే, మరి స్పెషల్ దర్శనంగా విఐపి దర్శనం కోసం టికెట్లు ఏమన్నా, నార్మల్ దర్శనం ఇలాంటివి ఏమన్నా? ఈ వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు దూరం కలిసి చూసినా కనబడే వినాయకుడు. స్పెషల్ దర్శనం అనేది ఏముండదు, టికెట్ కౌంటర్ అని ఏమున్నది. అందరు రావాలి, లైన్లో రావాలి, భగవంతుని దర్శించుకోవాలి, భగవంతుని ఆశీర్వాదం తీసుకోవాలని మనం చేసుకుంటున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క కోఆపరేషన్ ఎలా ఉంది? మరి ఫైర్ స్టేషన్స్ కానీ, పోలీసులు కానీ, మరి వీధి లైట్లు కానీ, మున్సిపాలిటీ వాళ్ళని వీళ్ళందరినీ ఎలా కలుపుకొని వెళ్తారు? ఖైరతాబాద్ గణేశుడు అంటేనే అందరు సహకారం ఉంటుంది. అందరు సహకారం ఉంటేనే ఇంత పెద్ద ఎత్తున మనం చేసుకుంటాము. గవర్నమెంట్ తరఫు నుండి అన్ని విధాలుగా మాకు సహకరిస్తారు. ఈ వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బోర్డు కానీ, జేకేఎంసీ కానీ, R&B కానీ వాళ్ళందరి సహకారంతోనే ఈ వినాయకుడు తయారు చేస్తారని మనం చేసుకుంటాం.